ఏపీ ఎమ్మెల్సీ అనంతబాబు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో రీఇన్వెస్టిగేషన్ కు ఆదేశించారు కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్. విచారణాధికారిగా ఎస్డిపిఓ మనీష్ దేవరాజ్ పాటిల్ కు బాధ్యతలు అప్పగించారు. 60 రోజుల్లో దర్యాప్తు నివేదికను ఇవ్వాలని ఆదేశించారు. న్యాయ సలహాల కోసం ప్రత్యేక న్యాయవాదిగా ముప్పాళ్ల సుబ్బారావును నియమించారు. మే 19న అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చేసి జైలుకు పంపారు పోలీసులు. 211 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అనంతబాబు మధ్యంతర బెయిల్పై బయటకొచ్చాడు. గత 2 ఏళ్లుగా బెయిల్పై తిరుగుతున్నారు అనంతబాబు. ఈ కేసుకి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, అనంతబాబు చుట్టూ ఉచ్చు బిగుస్తుందనుకోవచ్చా? 2 ఏళ్లుగా ఆయన బెయిల్ పైన తిరుగుతున్నారు. ప్రభుత్వం మారడంతోనే ఈ విచారణ మళ్ళీ ముందుకెళ్తుందనుకోవచ్చా? బహుశా ప్రపంచంలో ఎక్కడా కూడా ఒక వ్యక్తిని హత్య చేసి డోర్ డెలివరీ చేసినటువంటి కేసు ఎక్కడ ఉండుండదు, చూసుండరు కూడా. కానీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అనంతబాబు తన డ్రైవర్ని హత్య చేయడం, మృతదేహాన్ని తీసుకుని డోర్ డెలివరీ చేసిన సంఘటన సంచలనం సృష్టించింది. ఇదంతా తెలిసిందే. అయితే గత ప్రభుత్వ హయాంలో పోలీసులు కూడా ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఉండడం వల్లే ఈ కేసు నీరు గారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అనంతబాబు హత్య చేసి తన క్యాస్ట్ విషయంలో కూడా కాపు అబ్లిక్ కొండకాపు అనేది మెన్షన్ చేసుకోవడం వల్ల ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అనేది దానికి వర్తించకుండా ఉండేలాగా కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే లోకల్ గా ఉన్నటువంటి కోర్టులోనూ ఈ అటు స్థానికంగా ఉన్నటువంటి న్యాయవాదులతో పాటుగా ముఖ్యంగా ఎన్నో ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఆందోళన చేసినటువంటి నేపథ్యంలో పోలీసులు అసలు కస్టడీ పిటిషన్ విషయంలో కూడా, ఎందుకంటే పోలీస్ కస్టడీకి తీసుకుని విచారణ చేయడానికి 15 రోజుల సమయం ఉంటుంది అరెస్ట్ చేసిన దగ్గర నుంచి. కానీ ఆ 15వ రోజు చివరి నిమిషంలో కస్టడీ పిటిషన్ వేయడం వల్ల అప్పుడు ఆ కస్టడీకి కూడా తీసుకోలేదు. పోలీసులు ఈ కేసుని పూర్తిగా నీరుగార్చే ప్రయత్నం అయితే గతంలో చేసింది. ఎందుకంటే వైసీపీ ఎమ్మెల్సీగా అనంతబాబు ఉన్నటువంటి నేపథ్యంలో సుబ్రహ్మణ్యం కుటుంబానికి కానీ సరైన న్యాయం జరగలేదు. అయితే అప్పుడు ఆ ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఖచ్చితంగా అధికారంలోకి వస్తే మీకు న్యాయం చేస్తామని ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రస్తుతం ఇప్పుడైతే ఈ కేసుని మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ కి ఆదేశించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం ప్రత్యేక న్యాయవాదిగా అదేవిధంగా ప్రత్యేక సలహాలు ఇవ్వడానికి న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావుని దీంట్లో నియమించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కాకినాడ ఎస్పీ బిందు మాధవ్, ఎస్డిపిఓ కాకినాడ ఎస్డిపిఓ ఐపీఎస్ గా ఉన్నటువంటి మనీష్ దేవరాజ్ పాటిల్ను దీన్ని ప్రత్యేక అధికారిగా నియమించినటువంటి పరిస్థితి ఉంది. 60 రోజుల్లో పూర్తి స్థాయి దర్యాప్తు చేసి నివేదిక అటు డీజీపీకి అదేవిధంగా జిల్లా ఎస్పీ బిందు మాధవ్కి ఇవ్వాలని ఆదేశాలు అయితే ఇచ్చారు. ముఖ్యంగా అవసరమైతే కోర్టుకి అనుమతి తీసుకుని ఈ కేసుకు సంబంధించి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయాలనేది నిర్ణయానికి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ కేసుకు సంబంధించి కూడా ఒకసారి చూస్తే 211 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి ఈ ఎమ్మెల్సీ అనంతబాబు అటు లోకల్ కోర్టులో బెయిల్ రాలేదు, హైకోర్టులో బెయిల్ రాలేదు. చివరికి అటు ప్రాపర్ గా ఈ కేసుకు సంబంధించి ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు. కాబట్టి ఛార్జ్ షీట్ ఫైల్ చేయనందుకు సుప్రీంకోర్టు నుంచి బెయిల్ తీసుకుని వచ్చి ఇప్పుడు గడిచినటువంటి 2 సంవత్సరాలుగా బెయిల్ మీద బయట అయితే తిరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంలో ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్నే హత్య చేసి డోర్ డెలివరీ చేసినటువంటి నేపథ్యం, దీనికి తోడు కుటుంబ సభ్యులు కూడా తమకు న్యాయం జరగలేదు, ఎందుకంటే మనిషి ప్రాణాన్ని కోల్పోయారు, డబ్బులు ఇచ్చినా ఇంకోటి చేసినా కూడా దానికి సరి సమానమైనటువంటిది కాదు. ఖచ్చితంగా ఎమ్మెల్సీ అనంతబాబుని కఠినంగా శిక్షించాలనేది వాళ్ళు కుటుంబ సభ్యులు ఇవాళకి చేస్తున్నటువంటి పోరాటం. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాకినాడ ఎస్పీ బిందు మాధవ్ మనీష్ దేవరాజ్ పాటిల్ను ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా నియమించింది. అయితే 60 రోజుల సమయం సరిపోతుంది, ఎందుకంటే గతంలో కూడా ఎలాంటి ఛార్జ్ షీట్ వేయలేదు. కాబట్టి ఇప్పుడు అదనపు ఛార్జ్ షీట్ వేయడానికి
ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ అయితే చేయాలి. అంటే 60 రోజులు అనేది చాలా ఎక్కువ సమయం అనేది న్యాయవాదులతో మాట్లాడుతుంటే చెప్తున్నటువంటి విషయం. ఎందుకంటే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయి వివరాలు ఉన్నాయి, డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఉన్నాయి. కాబట్టి అలా దాదాపుగా అనంతబాబు శరీరం మీద 31 గాయాలతో పాటుగా ఇంటర్నల్ ఇంజ్యూర్స్ ఒక 3 ఉన్నాయి. వీటికి సంబంధించి ఒక వ్యక్తే ఇంతసేపు హత్య కొట్టే అవకాశం అయితే ఉండదు, ఒక వ్యక్తే హత్య చేసే అవకాశం ఉండదు. అనంతబాబుతో పాటుగా మిగిలిన ఒక టీం కూడా ఉంది. వాళ్ళందరికీ సంబంధించి బయటకు తీయాలి. దానికోసం ఈ పోరాటం అనేది ప్రశ్న అయితే తెలుస్తుంది. అనంతబాబు ఇప్పటికే రిమాండ్లో ఉన్నారు. రిమాండ్లో దాదాపుగా 211 రోజులు ఉన్నారు. ఇప్పుడు బెయిల్ మీద ఉన్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. అనంతబాబుతో పాటుగా మిగిలి ఉన్నటువంటి నిందితులు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా ఈ రీఇన్వెస్టిగేషన్ వల్ల బయటకు వచ్చే అవకాశం ఉంటుందనేది న్యాయవాదులు చెప్తున్నటువంటి మాట. ఓవరాల్ గా చూస్తే ఎమ్మెల్సీ అనంతబాబుకి ఇప్పుడు ఈ కేసు అనేది చుట్టుకుంది. ఎమ్మెల్సీగా చాలా దర్జాగా అటు అసెంబ్లీకి వెళ్తున్నారు, తిరిగి వస్తున్నారు. ఎమ్మెల్సీ దర్పాన్ని వెలగబెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఒక మనిషిని హత్య చేసి ఇంత దర్జాగా తిరుగుతున్న గత ప్రభుత్వ హయాంలో వైసీపీ ఎమ్మెల్సీ కాబట్టి ప్రభుత్వం పోలీసుల్ని ఈ కేసుకు సంబంధించి నీరుగార్చే ప్రయత్నం అయితే చేసింది. కేసు కూడా ముందుకు సాగినటువంటి పరిస్థితి లేదు. కాకపోతే ఇప్పుడు ప్రభుత్వం చొరవ తీసుకుని ఒక న్యాయ సలహాల కోసం ప్రత్యేక న్యాయవాదిగా ముప్పాళ్ల సుబ్బారావుని నియమించడంతో పాటుగా అటు జిల్లా ఎస్పీ ప్రత్యేకమైనటువంటి అధికారిని నియమించి 60 రోజుల్లో దీనికి సంబంధించి రిపోర్ట్ నివేదిక ఇవ్వాలని కోరినటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఇప్పుడైతే దీని చనిపోయినటువంటి సుబ్రహ్మణ్యానికి అదేవిధంగా ఆ కుటుంబ సభ్యులకి న్యాయం జరుగుతుందనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఓవరాల్ గా చూడాలి 60 రోజుల్లో ఈ కేసుకు సంబంధించి ఏ స్థాయిలో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, అనంతబాబుతో పాటుగా ఇంకా కొత్త వాళ్ళు ఎవరు ఈ కేసులోకి వస్తారనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాధిక, థ్యాంక్ యూ రాజు.